హాయ్, వెల్కమ్ టు ఆరు షెడ్యూల్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాబ్ క్యాలెండర్లో రాబోతున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్లో ఒక నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ వేకెన్సీస్ అని ఉన్నాయి. ప్రభుత్వం ఎన్నిటికి అనుమతి ఇచ్చిందనేటువంటి ఒక నోటీస్ కూడా మనకి అఫీషియల్గా విడుదలైతే అవ్వడం జరిగింది. దాదాపుగా 1350 ఫారెస్ట్ బీట్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ మనకి ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో జాబ్ క్యాలెండర్లో రాబోతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తే కనుక అద్భుతంగా ఈ నోటిఫికేషన్లో ఒక జాబ్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మీరు సాధించాలంటే అసలు క్వాలిఫికేషన్స్ ఏముండాలి, హైట్ ఎంత ఉండాలి, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కనుక కేవలం 500 రూపీస్కి మనం ఆరు షెడ్యూల్ యాప్లో లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనం అందిస్తూ ఉన్నాం. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మనకి ఆరు షెడ్యూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మరి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కనుక సాలరీ కనుక చూసుకుంటే దాదాపుగా 50,000 వరకు సాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది. మనకి యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా? ఎస్ఐ, కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి. ఈ ప్రోగ్రాంలో A to Z కంటెంట్ అంటే మెటీరియల్ కానీ, షెడ్యూల్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, బిగ్ బ్యాంక్ కానీ, క్లాసెస్, లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ, ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ, ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ, ఖచ్చితంగా మిమ్మల్ని 100% యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ 100% జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 2 years వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ, ఇచ్చిన మెటీరియల్ చదువుతూ, ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ, ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ ఉద్యోగం మీకైతే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2000 ఉంటుంది. వ్యాలిడిటీ 2 years ఉంటుంది. కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, 50 మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నెలకు ఒక బ్యాచ్ మాత్రమే, బ్యాచ్కి 50 మంది మాత్రమే. 50 మందితో ఖచ్చితంగా పోలీస్ ఉద్యోగం వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాత్రం మాది. మనకి మరి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కానీ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కానీ. అదేవిధంగా మరి హైట్ ఎంత ఉండాలి అని చూసుకుంటే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అబ్బాయిలకి సంబంధించిన హైట్ చూసుకుంటే 163 సెంటీమీటర్స్ అనేటువంటిది అబ్బాయిల హైట్ అనేటువంటిది ఉండాలండి. 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అబ్బాయిలు. అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే 84 సెంటీమీటర్ల చెస్ట్ అనేటువంటిది ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అయితే మనకు అబ్బాయిలకు ఈ చెస్ట్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట. అమ్మాయిలు కనుక చూసుకుంటే 150 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. 150 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ అనేటువంటిది నాట్ లెస్ దాన్ 79 సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు వీళ్ళకి కూడా 5 సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా మరి ఎస్టీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఎస్టీ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం హైట్ 163 కాదు 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ హైట్ విషయంలో కేవలం ఎస్టీలు వాళ్ళు కూడా కొండ ప్రాంతంలో నివసించేటువంటి ఎస్టీలకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మరి ఏ విధంగా సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు 25 కిలోమీటర్ల వాకింగ్ అనేటువంటిది టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. 25 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 4 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే అమ్మాయిలు చూసుకుంటే 16 కిలోమీటర్ల వాకింగ్ ఉంటుంది, 4 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే గంటకు 6 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా మీరు నడవగలే క్యాపబిలిటీ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. సో మరి నెక్స్ట్ చూసినట్లయితే అసలు ఈ సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే ఇది పూర్తిగా ఏపీపీఎస్సీ ద్వారా మీకు ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటి నింపబడతాయి. వయోపరిమితి చూసుకుంటే అబ్బాయిలకు సంబంధించి వయోపరిమితి చూసుకుంటే 30 years వయోపరిమితి అనేటువంటిది ఉందండి జనరల్ అభ్యర్థులకు. అదేవిధంగా దీనికి 2 years మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. 32 + 5 ఎవరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 years అనేటువంటిది రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అదేవిధంగా అమ్మాయిలు కూడా సేమ్ మరి వయోపరిమితి ఎవరికైనా ఒకటే. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఏ విధంగా ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకు స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్స్ టెస్ట్ ఉంటుంది.
దాంట్లో మనకి డిస్క్రిప్టివ్ ఎస్ఐ రైటింగ్ కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి వాకింగ్ టెస్ట్ అనేటువంటిది, మెడికల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి రిటన్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మీద 75 మార్కులు, జనరల్ మ్యాథ్స్, జనరల్ సైన్స్ అనేటువంటి 75 మార్కులు, రెండు కలిపి 150 మార్కులు. మ్యాథ్స్, సైన్స్ ఇవి 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి. ఇక జనరల్ స్టడీస్ అంటే అందరికీ తెలిసిందే, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నింటిని కూడా ఇందులో యాడ్ చేస్తారనమాట. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అథమెటిక్ అనేటువంటిది 75 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 150 మార్కులు మనకి ఎగ్జామ్ కనుక రాసిన తర్వాత ఇవన్నీ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటాయండి. 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఈ ఎగ్జామ్ ఉంటుంది. సైన్స్, మ్యాథ్స్ కూడా 10th క్లాస్ లోపు మనకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. దాంతోపాటుగా ఒక ఇంగ్లీష్, తెలుగు పేపర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మీరు పేపర్ 1, పేపర్ 2తో పాటు మీరు ఇంకేం రాయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ మీరు క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి రాయాలి. అంటే ఏదైతే ఎస్ఐకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయో అలాగే ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్ అయితే ఉంటుంది. 50 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు వాళ్ళు ఇచ్చినటువంటి అంశంపై ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. ఎస్ఏ అనేటువంటిది తెలుగు, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ, మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ అంశం పైన మీరు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. 30 నిమిషాలు టైం ఇస్తాడు. ఒకే క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్కి 50 మార్కులు. మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీ క్యాస్ట్ని బట్టి క్వాలిఫై మార్క్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. ఇక తర్వాత పేపర్ 1 చూసుకుంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేటువంటివి 100 మార్కులకి ఒక పేపర్ అయితే ఉంటుంది. 100 నిమిషాల టైం అయితే ఇస్తాడు. ఇక పేపర్ 2 చూసుకుంటే మనకి జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ 10th క్లాస్ స్టాండర్డ్లోనే. అంటే ప్రిలిమినరీకి, మెయిన్స్కి సిలబస్ అనేటువంటిది సేమ్ ఉంటుందన్నమాట. సో ఇది పేపర్ 2. ఈ 2 పేపర్స్ కనుక మీరు కంప్లీట్ చేసిన తర్వాత, మీరు క్వాలిఫై అయిన తర్వాత, మీ కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత మీకు వాకింగ్ టెస్ట్ అనేటువంటిది, వాకింగ్ టెస్ట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని తర్వాత మనకి మెడికల్ టెస్ట్, ఫైనల్గా జాబ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అతి భారీ నోటిఫికేషన్. ఇంతకుముందు మనం ప్రీవియస్ ఎప్పుడు వచ్చింది ఆ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే 18 ఉద్యోగాలకి 24 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2017 మనకి పాత గవర్నమెంట్, అంటే ఇదే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన అన్న ప్రభుత్వంలో ఈ నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదు. సో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలోనే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అది కూడా 1300 ఉద్యోగాలకు సంబంధించి. అంటే లాస్ట్ టైం ఇచ్చిన ఉద్యోగాల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయన్నమాట. కాబట్టి వరుస పెట్టి మనకు నోటిఫికేషన్స్ ఈ జాబ్ క్యాలెండర్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు చాలా సిన్సియర్గా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు పోలీసు ఉద్యోగాలు, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కంబైన్డ్ గ్రూప్ మన దగ్గర బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. మెంటర్షిప్ బ్యాచ్ A to Z. వన్స్ మీరు జాయిన్ అయిపోతే మీరు బుక్స్ కొనక్కర్లా, టెస్ట్ సిరీస్ కొనక్కర్లా, క్లాసులు కొనక్కర్లా, డైలీ టెస్టులు కొనక్కర్లా, డైలీ A to Z మేమే చూసుకుంటాం. ప్రతిరోజు మిమ్మల్ని మేము చదివిస్తూ, మిమ్మల్ని మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, ఒక ఆఫ్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేసాం, ఇంక్లూడింగ్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్తో సహా. కాబట్టి యాస్పిరెంట్స్ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొత్త బ్యాచ్ అయితే మనం వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కాబట్టి ఒక మంచి నోటిఫికేషన్, మంచి అవకాశం మనకి యాస్పిరెంట్స్కి వస్తుంది. దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.